హలో, నమస్కారం. నేను బామ్మగారి ముద్దుల పక్కింటి మనవరాల్ని. సో బామ్మగారికి మనవరాలు ఫారిన్లో ఉండడం వల్ల నేనే ఆమె ముద్దుల మనవరాలని అయిపోయాను. సో నేను మార్నింగ్ ఏం చేస్తానో మీకు చెప్తూ ఉంటాను. సో మార్నింగ్ నేను లేవగానే బయటికి చూశానండి. బయట వాన సూపర్గా పడిపోతుంది. సరే లేచాను, పూజ చేశాను. ఇప్పుడు ఏం చేయాలా, గొంతు గరగరలాడుతుంది. సో అందుకని ఒక గ్లాస్లో ఒక కప్లో వాటర్ తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టాను. బాగా మరుగుతుంది, ఒక పక్క నిద్ర తోలుతుంది. బట్ కానీ దాంట్లో కొద్దిగా అల్లం తురమలేదు. ఇంచ్ అల్లం వేసా. ఇంచ్ అంటే తెలుసా, మన ఫింగర్కి 3 లైన్స్ ఉంటాయి. సో ఫస్ట్ లైన్ అంతా ఆ ఇంచ్ అల్లం వేసాను. ఆ తర్వాత టీ పొడి వేశాను. టీ పొడి, ఈ అల్లం బాగా మరిగి డికాషన్ తెగిన తర్వాత దీన్ని ఒక గ్లాస్లో వడపట్టుకొని దాంట్లో తేనె కలిపి అలాగే నిమ్మకాయ కూడా వేసాను అన్నమాట. ఈ రెండు బాగా కలిపిన తర్వాత పుదీనా ఆకులు ఉంటాయి కదా, ఫ్రెష్ పుదీనా ఆకులు మా ఇంట్లో కుండీలో ఉన్నాయి. గబా వెళ్ళిపోయి ఆ పుదీనవి 4 ఆకులు కోసుకొని నీళ్ళల్లో కడిగేసి దాంట్లో పడేసానండి. రెండే ఎక్కువ వేస్తే మనం తాగలేం. సో ఇంకొకటి, ఆ వాటర్ వేసి మరగపెట్టద్దు, మనం అస్సలకి తాగలేం. సో ఇలా వేసిన తర్వాత అప్పుడు తాగుతూ ఉంటే వా ఎంత బాగుందో. సో నిమ్మకాయ కూడా జలుబే కదా అంటారు కదా, లేదు సి విటమిన్ ప్రాబ్లం వస్తే మనకి జలుబు వచ్చిందని ఎప్పుడో ఎవరో చెప్పగా విన్నా, నాకు తెలియదు. మరి మీకు ఏమైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి మన వీడియో కోసం రెడీగా ఉండండి, ఎందుకంటే ఇంకొక వెరైటీ టీతో మీ ముందుకు వస్తాను. సో వీడియో నచ్చిందా లైక్ కొట్టండి, నా ఛానల్ నచ్చిందా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఏమైనా కావాలా కామెంట్ చేయండి. సో ఈ మూడింటి కోసం నేను చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్. బాయ్ బాయ్. నేను పక్కింటి బామ్మగారి ముద్దుల మనవరాలు.